హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక ఇన్స్టెంట్ హెల్తీ బౌల్ని తయారు చేసుకుందాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా హెల్తీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లా కానీ డిజర్ట్ లా కానీ ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. అదే పొమోగ్రానేట్ రెసిపీ అని కూడా అంటారు. దీనికోసం మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక 3 కావాలి. అదే హనీ, పొమోగ్రానేట్ సీడ్స్ అండ్ కర్డ్. నేను ఇక్కడ డాబర్ హనీని యూజ్ చేసుకుంటున్నా. మీ అవైలబిలిటీని బట్టి లోకల్లో దొరికే తేనె అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికోసం థిక్ కర్డ్ కావాలి. మనం తీసుకున్న గడ్డ పెరుగు, 2 ఇలాచీలు, పొమోగ్రానేట్ సీడ్స్ ని కూడా తీసుకోవాలి. అయితే ఈ గడ్డ పెరుగుని మనం డిజర్ట్ చేసుకునే ముందే ఒక టేబుల్ స్పూన్తో బాగా స్టిర్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత టేస్ట్, ఫ్లేవర్ ఈ డిజర్ట్కి యాడ్ అవుతాయి. పెరుగుకి ఈక్వల్ క్వాంటిటీలో పొమోగ్రానేట్ సీడ్స్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర తేనె బదులుగా ఇక్కడ మీరు పొడి చేసిన బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం యూజ్ చేయడం వల్ల ఇంకా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా మన శరీరానికి లభిస్తాయి. మేమైతే ఇక్కడ అవైలబిలిటీలో తేనె ఉంది కాబట్టి తేనె యూజ్ చేసుకుంటున్నా. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం నలిగిన తర్వాత ఇలా నలుపు తీసేసి ఈ గింజల పౌడర్ని మాత్రం ఈ డిజర్ట్లో చల్లుకోండి. ఈ ఫ్లేవర్ మనకు మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది. 2 minutesలో మన హెల్దీ డిజర్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీని టేస్ట్ విషయానికి ట్రై చేసి చూడండి. మీరే మళ్ళీ కామెంట్ చేస్తారు మన వీడియో కింద. అంత బాగుంటుంది. నాకైతే ఇది టేస్ట్ చేసినప్పుడు అయ్యప్ప స్వామి దగ్గర చేసిన పంచామృతంలా అనిపించింది. ఇంకా దీంట్లో మీకు అవైలబిలిటీలో ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా బౌల్ లాగా కూడా మీ పిల్లలకి తినిపించవచ్చు. కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. కిడ్స్కి పెట్టే ముందు ఒక 1/2 hour ఈ రెసిపీని ఒక బౌల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఐస్ క్రీమ్ అనుకొని చాలా ఈజీగా తింటారు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి రెసిపీ నచ్చిందా? మీకు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ us. Bye bye. Do subscribe, follow for more videos.